లేదు ఇంకా కల్లోలాలు చుట్టించి ఈ ప్రపంచం ఎట్టు ఉండకూడదు అన్నమాట, ఇంకా కొట్టుకొని సావాలా. ఎందుకంటే రోడ్ల మీద ఇప్పుడు ఆడాడ కొట్టుకొని సాస్తారు, ఇప్పుడు ఎవడ కోడ పొడుచుకొని సావాలని ఇది సృష్టించమే. ఏమన్నా సిగ్గుందా, లజ్జుందా? 10 రూపాయలు బండి కాడ మతాలు సృష్టించమేంది? కడుపుకు అన్నమే కదా తినేది, గడ్డి కాదు. ప్రతి ఒక్క దాంట్లోకి ముస్లింలు తీసుకురావద్దు, అందుకే వాళ్ళు ఓసుకోత పోసేది. అక్కడ తప్పుంటే చూపించి నిరూపించి అనాల. ముస్లిం అయితే హిందూ అయితే క్రిస్టియన్ అయితే అందరం అసలు కాదా? మనం పుట్టినాక సృష్టించుకున్నాలేగా ఇది మొత్తం. ముందల్లే పుట్టక ముందే సృష్టించుకొని వచ్చారా తల్లి కడుపులో ఉన్నప్పుడే? సిగ్గులేని మాటలు కానీ అందుకని నేను ఛానళ్ళలో కొంతమంది చూస్తాను, కొంతమంది మంచి వాళ్ళే ఉన్నారు. మంచిని చూపిస్తారు, చెడు మంచిని చూపిస్తే అందరూ తెలిసేది. కొంతమందికే చెబుతాను నేను, బుద్ధి లేని ఛానళ్ళు ఇప్పుడు వాళ్ళని తీసినందుకు తీసిన వాళ్ళే అంటున్నాను నేను, అందరిని అంటలేదు. కొంతమందిని ఇప్పుడు ఆ పన్ను వీడియో ఎట్ట తీసాను, అదే కనుక వాళ్ళకి దమ్ము ధైర్యం, అదే నీతి నిజాతి కనుక ఉంటే ఆ 10 రూపాయల బండి వాడు ఎట్ట 10 రూపాయలు తినిపించి ఆ 10 రూపాయల బండు నువ్వు చేసి జనాలు ప్రాణాలతో ఎట్ట ఆడుకుంటున్నావు అని చెప్పి వాడితోటి ఎట్ట తినిపించారు. ఇప్పుడు మన 2 రాష్ట్రాల మీద కానీ యావత్ ప్రపంచం మీద కానీ చాలా ప్రాణం నడుస్తుంది, అంతా నడుతుంది. అందరితో అటనే తినిపిస్తే ఆ ఛానల్ గొప్పతనం ఏందో బయటపడుతుంది.